ఇక్కడ గీపొడి ఇడ్లీ మీద చాలా నెయ్యయితే ఏశారు. దాంతో పాటు కారం చట్నీ, కొబ్బరి చట్నీ అలాగే సాంబారయితే మనకిచ్చారండి. చాలా పొడైతే కూడా ఏశారనమాట. హాయ్ అండి. ఈ వీడియోలో మీకు చెన్నైలో ఇంకో మంచి ఫుడ్ ప్లేస్ అయితే తీసుకొచ్చేసానండి. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. ఈ ఫుడ్ ప్లేస్ వచ్చేసి మనకి రీసెంట్‌గానే ఓపెన్ చేశారంటండి. ఓపెన్ చేసి 1 మంత్ అయిందంట. ఇంకిక్కడ మనకి యాంబియన్స్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్‌లోనే ఒక బుద్ధుడి విగ్రహం అయితే పీస్‌ఫుల్ వైబ్స్ అయితే ఇస్తదండి. ఇంకిక్కడ చూసుకుంటే మనకి పైన కూడా సిట్టింగ్ ఉందండి. అలాగే కింద కూడా మనకైతే సిట్టింగ్ ఉందనమాట. సో, ఇలా పీస్‌ఫుల్‌గా ఒక గార్డెన్ టైప్‌లో ఉందండి. అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చిన్ని వాటర్ ఫౌంటైన్ లాగా అయితే నాకు కనిపించిందండి. ఇక్కడ చిన్న శివలింగం కూడా అయితే ఉంది. సరదాగా ఈవినింగ్ టైమ్‌లో మంచి పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయాలంటే మనం ఈ ప్లేస్‌కైతే వచ్చేయొచ్చండి. ఇంకా ఫుడ్ విషయానికొస్తే నేను ఒక ఆనియన్ దోస, ఒక ఘీ పొడి ఇడ్లీ, అలాగే ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నానండి. ఇక్కడ మెయిన్‌గా నాకు నచ్చిందయితే కారం చట్నీ అండి. చాలా అంటే చాలా బావుంది. మీరెప్పుడైనా మంచిగా టైమ్ స్పెండ్ చేసి ఫుడ్ తినాలంటే ఈ ప్లేస్‌కైతే వచ్చేయండి. ఇంతకీ ఈ హోటల్ పేరొచ్చేసి ఆరోగ్య ఇడ్లీ అండి. ఇది మనకి చెన్నైలో పడూర్ అనే ఏరియాలో ఉంటదనమాట. సో, వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో చేసేయండి.